ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం. ఇది హెడ్డింగ్, కరెక్ట్ అయినటువంటి హెడ్డింగ్. ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారం పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల మండలం పరిటాల్లో చోటు చేసుకుంది. నందిగామ వేసి బాలగంగాధర తిలక్ బాధితురాలి కథనం ప్రకారం తిరువురికి చెందిన యువతి ఇంజనీరింగ్ 2వ ఏడాది చదువుతోంది. ఓ వసతి గృహంలో ఉంటూ కళాశాలకు వచ్చి వెళ్తోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో ఆమెను నమ్మించాడు. గత నెల 12న తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హుస్సేన్ ఆహ్వానించడంతో వచ్చింది. ఆ సమయంలో పరిటాలకు చెందిన పెయింటింగ్ పనిచేసే షేక్ గాలి సైదా, చింతల ప్రభుదాసులు హుస్సేన్ ఇంట్లో ఉన్నారు. యువత చదివే కళాశాలలోనే ప్రభుదాస్ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అక్కడ ఫంక్షన్ జరగడం లేదని యువత నిలదీసింది. నీతో ఒంటరిగా మాట్లాడని పిలిచానంటూ హుస్సేన్ నమ్మబలికాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి అతను బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైదా గది లోపలికి వచ్చి హుస్సేన్తో నువ్వు దిగిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, వాడిని బయట పెడతానంటే బెదిరించి అత్యాచారం కొడిగట్టాడు. యువత అరుపులు వినిపించకుండా టీవీ పెద్ద సౌండ్తో పెట్టారు. ఇంటి బయట హుస్సేన్ ప్రభుదాసులు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే అత్యాచారానికి పాల్పడిన ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బాధితురాలు ముగ్గురు బెదిరించారు. తమతోనూ శారీరకంగా గడపాలంటూ హుస్సేన్ ప్రభుదాసులు ఒత్తిడి చేస్తున్నారు. ఆ ముగ్గురు వేధింపులు తాళలేక యువత విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల మీద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడైన షేక్ గాలి సైదా వైకాపా సానుభూతి బోర్డు స్థానికంగా వైకాపా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటాడు. అత్యాచార ఘటన నేపథ్యంలో ఎన్నికలకు ముందు సైదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద పరుష పద్యాలతో సవాళ్ళు విస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నందిగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో సైదా దిగిన ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెలు కొడుతున్నాయి. ఇది తాజా వార్త. ఈ మెయిన్ ఇది వైసీపీనే జయించింది అన్నటువంటి కోణంలో కాకుండా వార్త రాసి అందులో అతను వైసీపీ వాళ్ళతో తిరుగుతాడని రాశారు. అది వరకు జెన్యూనే.